బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ పైన పోలీసులు తీగ లాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో వ్యాపారి క్రికెట్ బుకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. వాసు బర్త్డే పార్టీకి డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణధీర్, రాజ్ కూడా హాజరయ్యారు. దీంతో బర్త్డే పార్టీలో డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రేవ్ పార్టీ ఇచ్చిన వాసు నేపథ్యంపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపైన పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపైన హైదరాబాద్ లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా 2 రోజులుగా బెంగళూరు ఫామ్ హౌస్ లో మకాం వేసినట్లు సమాచారం. ఇక నిన్న రేవ్ పార్టీ పైన రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు, రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నామని, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో 150 మంది ఉన్నారని, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. సుమారు 15.56 గ్రాముల MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లీనని మరోసారి క్లారిటీ ఇచ్చారు నటి హేమ. 2 రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. 10 టీవీతో మాట్లాడిన హేమ 2 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు. నిన్న వీడియోను విడుదల చేసిన హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. హేమ నిన్న ఏమన్నారో, ఇవాళ ఏమన్నారో ఒకసారి చూద్దాం. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హలో మేడం, నమస్తే. నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని, క్రైమ్ రిపోర్టర్ని మేడం. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని. ఇప్పుడు వీడియో కాల్ వద్దులేండి మేడం, మామూలు చెప్పండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు అంటారేంటి మేడం? ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నేను చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. మరి మీ ఫోటో సో మనం చూస్తున్నాము నటి హేమ నిన్న ఆవిడిచ్చిన స్టేట్మెంట్, ఈ రోజు రిపోర్టర్ సునీల్ తో మాట్లాడినటువంటి విధానం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. అటువైపు కర్ణాటక పోలీసులు అయితే హేమకు సంబంధించిన ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మరి ఈ రోజు నటి హేమ నేను 3 డేస్ నుంచి కూడా హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. గ్రౌండ్ రియాలిటీ చెప్పడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, హేమ మాటలను అసలు ఎలా చూడాలంటారు? నిన్న ఆవిడ చెప్పిన వర్షన్, ఈ రోజు మీతో మాట్లాడినప్పుడు చెప్పిన వర్షన్ సేమ్ గా ఉంది, కానీ కర్ణాటక పోలీసులు ఆమె ఫోన్ అంటే ఆమె ఫోటోలను కూడా రిలీజ్ చేశారు కదా, దీనిలో వాస్తవాలు ఏంటి? అసలైతే హేమ చెప్తున్నటువంటి ఈ వివరాలు అయితే ఒకలాగా ఉన్నాయి, నిన్న చెప్పినటువంటి వివరాలు ఒకలాగా ఉన్నాయి. నిన్న మనం చూసాం రేవ్ పార్టీలో హేమ ఉంది అంటూ కూడా నిన్న బెంగళూరు పోలీసులు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు మాత్రం హేమ మాత్రము అసలు నేను పార్టీకే వెళ్ళలేదు, పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు, తనపై వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదని చెప్తుంది. కొద్దిసేపటినే మనం మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కానీ నిన్న నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను చెప్తుంది. కానీ నిన్న ఒక వీడియోని విడుదల చేసింది హేమ. తను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పింది. కానీ ఈ రోజు మాత్రం నిన్న కూడా నేను ఇంట్లో ఉన్నానని చెప్పింది. అంటే నిన్న మరి ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఏ విధంగా చెప్పింది? ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను, నిన్న కూడా ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లో ఉన్నాను హేమ ఏదైనా చెప్తుంది. అంటే ఇందులో హేమ తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అసలు ఎందుకు పార్టీకే వెళ్ళలేదు, మరి ఫామ్ హౌస్ లో చెప్తుంది. మరి నిన్న ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేసింది. అసలు ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియో నిన్న ఏదైతే పోలీసులు రైడ్ చేసినటువంటి ఫామ్ హౌస్ నుంచి విడుదల చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులను మీడియాని తప్పుదే ప్రయత్నము హేమ చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. దానిపై మరొక కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి రేవ్ పార్టీలో చాలా వరకు దాదాపు 150 మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో
తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 2 తెలుగు సినీ పరిశ్రమలతో పాటు మరోవైపు వ్యాపారవేత్తలు, మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో మొత్తం దాదాపు 5 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మిగిలిన వారందరూ కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వారందరూ కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి. వారిని అందరూ కూడా నోటీసులు ఇచ్చారు. వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. డ్రగ్స్ ఆనవాళ్ళు ఒకవేళ బయటపడితే మాత్రం వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి మరోవైపు ఇప్పటికే డాన్స్ మాస్టర్ కావచ్చు, మరోవైపు నటుడు శ్రీకాంత్ కూడా తన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి తన పోలికతో కూడినటువంటి వ్యక్తి ఆ పార్టీలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వీడియో చూసి అతను శ్రీకాంత్ అంటూ కూడా నిన్న ఆరోపణలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న శ్రీకాంత్ కూడా స్పందించారు. తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అసలు అలాంటి పార్టీలకు తాను వెళ్ళారంటూ కూడా నిన్న శ్రీకాంత్ ఒక వీడియోని విడుదల కూడా మనం చూసాం. అదే తరాలో ఈ రోజు మాస్టర్ జానీ మాస్టర్ గా కూడా తను కూడా వెళ్ళినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తను కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అసలు నేను పార్టీకే వెళ్ళలేదు అంటూ కూడా జానీ మాస్టర్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అందరూ కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి వారి పేర్లు మాత్రం పోలీసులు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. నటి హేమ ఎందుకు పేరు ప్రస్తావించారంటే ఆమె వెళ్ళలేదంటూ కూడా ఒక వీడియోని విడుదల చేసింది. అప్పటికే ఆ పోలీసులు అదుపులో ఉన్నప్పుడు కూడా ఆ వీడియోని విడుదల చేయడం పట్ల అది పోలీసులు కొంత సీరియస్ కావడం జరిగింది. కాబట్టి హేమ తన అదుపులోనే ఉంది, తమ అదుపులోనే ఉందంటూ కూడా పోలీసులు నిన్న మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నిన్న నోటీసులు ఇచ్చి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వదిలివేశారో ఆ వెంటనే హేమ రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఇప్పుడు తమకు కాల్ చేస్తే మాత్రం నిన్న నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లో ఉన్నాను, కావాలంటే వీడియో కాల్ చేయండి అంటూ కూడా హేమ మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఎందుకు హేమ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, కావాలని ఈ కేసులో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా లేదా మీడియాని మరోవైపు పోలీసులు మరొకసారి ఆమె తప్పుదోవ ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ రేవ్ పార్టీలో రైడ్స్ జరిగాయో అప్పటి నుంచి కూడా కొన్ని కన్నడ ఛానల్స్ లో మనం చూసాం నటి హేమ పేరును వాళ్ళు డైరెక్ట్ గానే న్యూస్ లో వేసినటువంటి సందర్భం ఉంది. ఆ టైంలోనే ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే దాన్ని బేస్ చేసుకుని కర్ణాటక పోలీసులు ఆవిడ ఫోటోను కూడా బయటికి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు నటి హేమ దగ్గర ప్రస్తావించారా? ఆవిడ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆ ఫోటోలు ఎలా వచ్చాయో ఎవరిచ్చారో మాకు తెలియదు అంటూ కూడా హేమ బుకాయించే ప్రయత్నం చేస్తుంది. కానీ బెంగళూరు పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఆ హేమ తమ అదుపులో ఉంది. మరోవైపు ఆమె ఫోటోలు కూడా నిన్న రిలీజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. కానీ హేమ మాత్రం అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు, తాను బెంగళూరే వెళ్ళలేదు, తాను హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్టు కూడా నిన్న ఒక వీడియోని విడుదల చేసింది. కానీ ఈ రోజు సెంటీని మాట్లాడిన తర్వాత అసలు నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళలేదు, మరి నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని హేమ వీడియో ఎలా రిలీజ్ చేసిందనేది దాన్ని చూస్తే ఈ మాటలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతుందని చెప్తున్నటువంటి హేమ ఈ రోజు మాత్రం నిన్న నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది. కావాలంటే వీడియో కాల్ చేయండి, కావాలంటే చూసుకోండి అంటూ కూడా హేమ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బెంగళూరు పోలీసులు ఎప్పుడైతే నిన్న హేమ వీడియోని విడుదల చేసిందో ఆ క్షణమే ఒక ఫోటోను కూడా పోలీసులు విడుదల చేశారు. బెంగళూరు పోలీసుల అదుపులోనే హేమ ఉంది. కానీ పోలీసులను అదేవిధంగా మీడియాని తప్పుదో పట్టిస్తుంది హేమ. ఆమెపై మరొక కేసు కూడా నమోదు చేస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి రైట్స్ లో 5 అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపారు. ఒకవేళ డ్రగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున దొరికింది కాబట్టి ఆ డ్రగ్స్ లో ఈమెకి ఏమైనా ప్రమేయం ఉందా, డ్రగ్స్ దగ్గర నుంచి ఏమైనా డ్రగ్స్ కొనుగోలు చేసిందా లేదా డ్రగ్స్ సేవించిందా, బ్లడ్ శాంపుల్స్ లో ఆమె రిజల్ట్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమెపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం దీనిపై సంబంధించినట్టే కూడా హేమ మాత్రం తప్పించుకునే ప్రయత్నం అయితే మళ్ళీ చేస్తున్నా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. అలానే సునీల్, ఈ బర్త్డే ఎవరైతే వాసు అరేంజ్ చేశారో ఆ వాసుకి హేమకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఏమన్నా తెలిసిందా? దానిపైన అసలు ఆ వాసు అనేటువంటి వ్యక్తి ఎవరు, హేమ అనేది ఏమైనా చెప్పారా? లేదు, ప్రస్తుతం వాసు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. అతను ఒక బడా వ్యాపారవేత్తగా ఉన్నాడు. చాలా హైదరాబాద్ లో కూడా అనేక సార్లు అతను ఈవెంట్స్ కండక్ట్ చేశారు, అనేక పార్టీలు కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం, మరోవైపు రేవ్ పార్టీలపై పోలీసులు కూడా కరుడా పిలిపించడంతో ఈ పార్టీలు మొత్తం కూడా బెంగళూరు షిఫ్ట్ చేశారు. బెంగళూరులో హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్ ని బుక్ చేశారు. ఈ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విక్టరీస్ పేరుతో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ సెలబ్రేషన్ కి అటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు కొంతమంది క్రికెట్ బుకీలు, మరోవైపు ఇండస్ట్రీస్ వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున
హాజరు కావడం. అయితే వాసుతో హేమకు ఒక సినీ సెలబ్రిటీగా పరిచయం ఉన్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ చెందినట్టు వాసు కాబట్టి అతను సినీ పరిశ్రమలో చెందినట్టు కొంతమందితో అతను పరిచయం ఉన్నట్టు కూడా తెలిసింది. గతంలో అనేక సార్లు కూడా పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళినట్టు కూడా తెలిసింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పార్టీని అక్కడ బెంగళూరు షిఫ్ట్ చేయాలంటే బెంగళూరులో జర్నలిస్ట్ పార్టీలో అనేక మంది కూడా హాజరైనట్టు కూడా తెలిసింది. ఇందులో హేమతో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అందులో మనం చూడొచ్చు అటు ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఎమ్మెల్యే పేరు కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ ని పోలీసులు గుర్తించారు. కానీ ఆ కార్ స్టిక్కర్ కి ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే ఎంక్వైరీ జరిపించాలి, దర్యాప్తు జరిపించాలంటూ కూడా నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత జానీ మాస్టర్ కావచ్చు, మరోవైపు నటుడు శ్రీకాంత్ కావచ్చు, వీరందరూ కూడా తమ పార్టీకి వెళ్ళలేదంటే వెళ్ళలేదు, కావాలంటే నేను ఎక్కడో వీడియోని విడుదల చేసిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత నిన్న నటి హేమ ఎప్పుడైతే వీడియో విడుదల చేసిందో అది కూడా బెంగళూరు ఫామ్ హౌస్ దగ్గర నుంచి వీడియోని విడుదల చేయడం, ఆ తర్వాత వెంటనే మళ్ళీ పోలీసులు సాయంత్రమే అంటే ఈవినింగ్ పూట హేమ విడుదల చేసిన తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ బెంగళూరు పోలీసులు తమ అదుపులో ఉన్నట్టు కూడా ఒక ఫోటోని విడుదల చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా హేమ తన పార్టీకే వెళ్ళలేదు, అసలు బెంగళూరు వెళ్ళలేదు, కావాలంటే వీడియో కాల్ చేయాలంటే కూడా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, అసలు ఏం జరుగుతుందని మాత్రం చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతమైతే బెంగళూరు పోలీసులు మాత్రము చాలా సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు వచ్చేది ఏంటి అనే దాంట్లో ఇంకా వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ తెల్లవారుజాము వరకు జరిగింది, 3 గంటలకు రైడ్ చేశారు. కానీ మధ్యలో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అందులో వెళ్ళిపోయినటువంటి వారు ఎవరు, డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నారా లేదా, ఎందుకంటే 17 గ్రాముల MDMA పాటు కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ డ్రగ్స్ ను సేవించిన వారెవరు, డ్రగ్స్ ని తీసుకొచ్చిన వారెవరు, వీటన్నిటిపై మాత్రం పోలీసులు బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే స్టిల్ నటి హేమ తను రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్ కావచ్చు లేదా పోలీసులు ఇచ్చినటువంటి ఫోటోలో రిలీజ్ చేసిన ఫోటోలో డ్రెస్ రెండు సేమ్ గానే ఉన్నాయి. పైగా నటి హేమ ఫస్ట్ తను ఫామ్ హౌస్ లో వేరే ఫామ్ హౌస్ లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అని చెప్పారు కదా, ఇవి మీరు ఆవిడ దగ్గర ప్రస్తావించారా? దీనికి సంబంధించి ఆవిడ రియాక్షన్ ఏంటి? మనం 10 టీవీతో మాట్లాడిన హేమ చాలా స్పష్టంగా చెప్తుంది, అసలు నిన్న నేను ఎటు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను, మరోవైపు ఈ రోజు కూడా ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది. కానీ మరి నిన్న ఇంట్లోనే ఉన్నానని చెప్పినటువంటి హేమ నిన్న ఒక వీడియోని విడుదల చేసింది. చాలా స్పష్టంగా చెప్పింది, ఒక ఫామ్ హౌస్ లో తాను చిల్ అవుతున్నట్టు కూడా వీడియోని విడుదల చేసింది. ఆ విడుదల చేసినటువంటి సమయంలో ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ కావచ్చు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లొకేషన్స్ కావచ్చు, అది చాలా స్పష్టంగా బెంగళూరు పోలీసులు విడుదల చేసినటువంటి అదే టెస్ట్ లో ఆమె ఉంది. మరోవైపు బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లో రైడ్ చేశారో అదే రైడ్స్ లో సంబంధించిన ఫామ్ హౌస్ లొకేషన్ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై ఎందుకు తప్పించుకునే ప్రయత్నం హేమ చేస్తుందని మాత్రం అర్థం కాని ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే హేమ మాత్రం కావాలంటే వీడియో కాల్ చేయండి, ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను అని హేమ చెప్తుంది. మరోవైపు పోలీసులు మాత్రం హేమ ఖచ్చితంగా ఉంది. హేమ సంబంధించిన ఫోటోను కూడా ఇప్పటికే విడుదల చేసిన తీరు కూడా మనం చూస్తాం. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు వివరాలు మాత్రం కొంత గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్ సునీల్.